ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వందనాలు. ప్రియులారా, నిన్నటి కాలమంతా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ తెలిసిన తర్వాత కొంతమంది సంతోషం, మరి కొంతమంది దుఃఖంతో ఒకరోజు గడిచిపోయింది. ఈ ఉదయకాలమందు నేను ఒక వీడియో చూశాను. అదేంటంటే, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవచనాలు అని ఆ థంబ్నెయిల్ ఓపెన్ చేసిన తర్వాత సహోదరుడు నీల్ రాజ్, ఈ సహోదరుని గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ కొన్ని వీడియోస్ అతని నేను చూసినప్పుడు ప్రతి వీడియో కూడా ఇతరులను తప్పు పట్టడం, ఇతరులను దూషించడం, భాష కూడా సరిగా లేదు. తమ్ముడు నీల్ రాజ్, ఇతరులకి ఉపయోగకరంగా ఉండాలి, కానీ అభ్యంతర కారణంగా మనం ఉండకూడదు. ఇక్కడ మీకు ఓ సత్యాన్ని జ్ఞాపకానికి తీసుకొస్తున్నాను. ఇక ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. విషయానికి వస్తున్నాను. దైవజనులు, అభిషేక్తులు ప్రవీణ్ గారు, దైవజనులు పాల్ పృథ్వీ గారు, నేను సైతం, ఇంకా కొంతమంది దైవజనులు, జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మళ్ళీ రెండవసారి వస్తున్నారు, ఆయనే మన ముఖ్యమంత్రి అని ప్రవచించాం. ప్రవీణ్ గారు కూడా ప్రవచించారు. అయితే ఈ నీల్ రాజ్ అనే అతడు తన ఇష్టం వచ్చినట్టుగా దైవ సేవకులను, ఆయన ప్రవచించిన ప్రవచనం నెరవేరలేదు కనుక, అలా జరగలేదు కనుక, అలా ప్రవచించిన వారంతా కూడా అబద్ధ ప్రవక్తలు, వారు మోసగాళ్ళు అని దుష్ప్రచారం సరిగ్గా 1:12:35 నిడివి కలిగిన ఆ యొక్క వీడియో పెట్టినప్పుడు ఉదయకాలం ముందు విని చాలా బాధపడ్డాను. మనం ఒక సత్యాన్ని నేర్చుకొని సత్యాన్ని సంఘానికి నేర్పించాలే కానీ ఇతరుల తప్పులు మనం దుయ్యబట్టాలి, మనం చాలా జ్ఞానం కలిగిన వారం, మనం చాలా జ్ఞానంలో గొప్పవారము అని మనకు మనమే గొప్పవాళ్ళము అయినట్టు, ఎదుటి వారికంటే వారికంటే మనకు చాలా జ్ఞానం ఉంది అన్నట్టు వీడియోస్ చేయడం తప్పు. ఎలా అని మీరు నన్ను అడిగితే, తప్పు లేనివాడు తన తప్పును ఎరుగడు. ఎప్పుడైతే ఇతరుల తప్పులను చూస్తామో అప్పుడు మనం తప్పు చేస్తున్న మన సంగతి మనకు తెలియదు. అది గురగింజ సామెత అవుతుంది. కిందున నలుపు దానికి తెలియదు, గురగింజకి. కనుక ఎదుటివాని తప్పులు పట్టే ప్రయత్నం మనం చేయకూడదు. ఇక్కడ ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వాక్యంలో చూస్తే, ఎదుటివాని తప్పులు పట్టవాలని ప్రయాసపడతారు. వీరికి నేను చెప్పే మాటలు కూడా వారికి నచ్చకపోవచ్చు, కానీ ఈ తమ్ముడు చేసిన వీడియో మతోన్మాదులకు బాగా చులకనగా అందించినట్టే, చులకన చేసినట్టే దేవుని సేవకులను. వారు ప్రవచించారు, అది జరగలేదు కనుక వారు అబద్ధికులు
అని ఎలా చెప్తావయ్యా? ప్రవచనం పరిశుద్ధాత్మ ద్వారా దేవుని మూలంగా ప్రేరేపించబడి పలికిరి, అది మనుషుల ఇచ్చల వలన కలిగేది కాదు. పరిశుద్ధాత్మ ప్రేరేపించబడితేనే అది పలుకుతారు అని పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యంలో ఉంది. అయితే అది జరగలేదు గనుక, వాళ్ళు ప్రవచించిన ప్రవచనం జగన్ గారు సీఎం కాలేదు గనుక వారు అబద్ధికులని రాత్రి కూడా నిద్రపోయి ఉండడు. ఉదయాన్ని లేవగానే దేనికి ఈ వీడియో ఉపయోగం ఏంటి? నేర్చుకోవాలి. ఎందుకు నిరర్ధకమైంది, ఆ ప్రవచనం ఎందుకు నెరవేరలేదు అని ప్రార్థన చేస్తే ఎందుకు నెరవేరలేదో దేవుడు చెప్తాడు. అర్థమవుతుంది కదా? ఎందుకు దేవుడు ఆ ప్రవచనాన్ని నెరవేర్చకుండా ఆపేశాడు అనేది దేవుడు చెప్తాడు. దేవుడు పలికించిన ప్రవచనం దాన్ని ఆయన నెరవేర్చలేదు అంటే ఆయన్ని అడిగితే ఆయన చెప్తాడు ఎందుకు నెరవేర్చలేదని. అంతేగాని పలికిన మనుషులను దుయ్యబట్టడం, వారికి కౌంటర్ వీడియోస్ చేయడం, ఇది పని అయిపోయింది. ఆ గంట 12 నిమిషాల్లో ఓ చక్కని వర్తమానం ఇచ్చుంటే ఎంత బాగుండేది. కనుక ఇప్పుడు ప్రవీణ్ గారితో ఎప్పుడు నేను మాట్లాడలేదు, పాల్ పృథ్వీ గారితో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఇంకా చాలామంది దైవజనులు ప్రవచించున్నారు జగన్ గారు సీఎం అవుతారని, కానీ కాలేదు. కాబట్టి మనం ఇప్పుడు వారిని అబద్ధ ప్రవక్తలని ముద్ర వేసేస్తే మనకు వ్యూస్ వచ్చేస్తాయి, మనకు సబ్స్క్రైబ్ పెరిగిపోతాయి. వారికంటే మనం చాలా మంచోళ్ళం, నీతిమంతులు, తెలివైన వాళ్ళమని ఒకవేళ కాలర్ ఎగరేస్తున్నారేమో. నీల్ రాజు లాంటి వారికి చెప్తున్నాను. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, దేవుడు అంటున్నాడు దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వాక్యంలో, ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతార్థులవుతురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతార్థులగుతురు. ప్రవక్తను నమ్మండి అని దేవుడు చెప్తే, సేవకుని మాటలు రూఢిపరిచే దేవుడు ఉండగా ఎందుకు నెరవేర్చలేకపోయాడు అనేది అడగాలి మనం. ఇప్పుడు ఆ వీడియో చేసే బదులు ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్ళి, ప్రవీణ్ గారు మీరు ఇలా ప్రవచించారు, అది నెరవేరలేదు, కారణం ఏమిటి అని అడగాలి. పాల్ పృథ్వీ గారు మీరు ప్రవచించారు, ఎందుకు నెరవేరలేదని వెళ్ళి అడగాలి. ఇక వీడియో చేసుకొని పెట్టేసుకుంటే మెచ్చుకుంటారు అనుకుంటున్నావా? నువ్వు చాలా జ్ఞానవంతుడు అనుకుంటున్నావా? ఈ నీల్ రాజు అనే తమ్ముడికి చెప్తున్నాను, ఇలాంటి వీడియోస్ డిలీట్ చేసుకోమ్మా. నీ ఆరోగ్యానికి మంచిది, నీకు చాలా క్షేమకరమైన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వాక్యంలో, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడేవాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నిలో పడును. నీకు అంత కోపం రాబట్టే నువ్వు విమర్శించావు. ఆ విమర్శించేవాడు విమర్శకు లోనగుతాడు. నేర్చుకోమ్మా. చాలామంది ప్రవచించే ప్రవచనం నెరవేరలేదు కనుక ఈ ప్రవచనం చెప్పిన వారంతా కూడా అబద్ధ ప్రవక్తలు అని ప్రకటించేద్దామా? ఉన్నారు అబద్ధ ప్రవక్తలు, లేకపోలేదు, ఉన్నారు. ఒకసారి ప్రవీణ్ గారి యొక్క పరిచర్యలను చూడండి. ఎన్నో వేల మంది మరి రక్షణలోకి వస్తున్నారు, ప్రభువుని ఎరిగి ప్రభువులో జీవిస్తున్నారు. మరి నువ్వు ఒక మీటింగ్ పెడితే అన్ని లక్షల మంది వస్తారా? మరి వారు మీటింగ్ పెడితే, ఓ సభ పెడితే వర్షంలో కూడా కూర్చొని వింటారు.
అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. ఆయన ప్రవచించిన అనేక ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. నెరవేర్చబడిన ప్రవచనాలు చెప్తే కదా మనకు మంచిది. ఈ ప్రవచనం నెరవేరలేదు కనుక ఇతడు అబద్ధికుడు అని చెప్పాడేమైనా తప్పమ్మా. ప్రవచించే ప్రవక్తల గురించి తప్పుపడడం చాలా పొరపాటు. మరి కొంతమంది ఉన్నారు, అసలు ప్రవక్తలు ఎక్కడున్నారండి? అసలు కొత్త నిబంధనలో ప్రవక్తలు ఎక్కడున్నారండి ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వాక్యంలో చూస్తే అన్న ప్రవక్తి ఉంది. తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 8వ వాక్యంలో చూస్తే సువార్తికుడైన ఫిలిప్పు గారి యొక్క 4 కుమార్తెలు వారు ప్రవచిస్తున్నారట. తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యంలో ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, విని గైకొనువాడు ధన్యుడు. ఆ ప్రకటన గ్రంథం అంతా కూడా ప్రవచన గ్రంథం. దాన్ని ప్రవచించిన దైవజనులు యోహాను గారు, శిష్యుడైన యోహాను గారు, ఆయన ప్రవక్త కాదా? కనుక ప్రవక్తల పరిచర్య ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యంలో 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. అక్కడ ప్రవక్తలు ఉన్నారు. ఆ వరం మనకు లేనంత మాత్రాన ప్రవక్తలు లేరని చెప్పకూడదు. ఇవన్నీ ప్రవచన వాక్యాలు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలు, జగన్ గారు సీఎం అవుతాడు, కాబోయే ముఖ్యమంత్రి అవుతాడని నేను కూడా ప్రవచించా. నాకంటే గొప్ప దైవజనులు ప్రవీణ్ గారు, ఆ తర్వాత పాల్ పృథ్వీ గారు, జాషువా గారు, ఇంకా కొంతమంది దైవజనులు ప్రవచించగా నేను విన్నా. మరి ఈ ప్రవచనం ప్రవచించారు, అది నెరవేరలేదు కనుక అబద్ధ ప్రవక్తలని డిసైడ్ అవుదామా? కాదు. ఆయన ఓడిపోవడం దేవుని చిత్తం. అయితే మరి ప్రవచనం ఏమైనట్టండి? ఆయన ఓడిపోతున్నాడని చెప్పొచ్చు కదా. మరి ప్రవచించారు కదా. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లారా, నేను ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని మూలముగా ప్రేరేపించబడి పలికిన ఆ ప్రవచనం గురించి ప్రభువు దగ్గర నేను ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు నా దేవుడు చూపించాడు. జగన్ గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్న కార్యాలు చూసి పగవాడు రెచ్చిపోయి కోడి కత్తితో మొట్టమొదటి ప్రయోగం చేశాడు. రెండవ పర్యాయం గులకరాయితో ప్రయోగం చేశాడు. ఈసారి ఆయన మళ్ళీ సీఎం అయితే ఆయన చంపేస్తారు, ఆయన బతకనివ్వరు. కనుక బీదవాడి కోసం, పగవాని కోపం చల్లారడం కోసం దేవుడే జగన్ను ఓడించి తన చిత్తాన్ని బయలుపరిచాడు. ఎందుకంటే బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఏ రాజు అయితే దరిద్రులకు న్యాయం తీర్చునో వాని సింహాసనాన్ని స్థిరపరుస్తారని వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం నెరవేరాలంటే బైబిల్లో ఉంది. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో 12వ వాక్యంలో సాతానుడట, అపవాది
బహు క్రోధంతో వాడు దిగి వచ్చి గర్జించు సింహం వల్ల ఎవరిని మింగాలని వెతుకుతూ ఉన్నాడు. ఆయన చివరి ఆ యొక్క ఎలక్షన్కి ముందు ఆ ఇంటర్వ్యూలో ఆ రజనీకాంత్కి చెప్పిన మాట, నేను ప్రార్థన బాగా చేస్తాను, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, ఏది ఎలా జరిగితే అలా జరగనివ్వండి అని ఆయన చెప్పాడు. ప్రియ దేవుని పిల్లలరా, నా ప్రభువు నేను అడిగితే నా ప్రభు తెలియపరిచింది, ఆయన చంపేస్తారు. మరణకరమైన ప్రమాదాల నుండి తప్పించుకుంటూ వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన సీఎం అయితే వారు చంపాలని వారు పళ్ళు కొరుకుతూ, నీతిమంతుల మీద దుష్టులు పళ్ళు కొరుకుతారట. వారు ఆ ప్రయత్నంలో ఉన్నారు. దాన్ని తప్పించాడు దేవుడు. దేనికంటే ఇటువంటి సీఎం పేదల ఎడల కరుణ కటాక్షమ కలిగిన వారు బతికుంటే మంచిది అన్న ఉద్దేశంతో ఆయన ఓడిపోవడం దైవోచితం. ఈ సంగతి మీకు చెప్తున్నాను ప్రియులారా. అది లేఖనానుసారం కూడా చూపిస్తాను. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వాక్యంలో, ప్రేమ శాశ్వత కాలం ఉంటును, ప్రవచనములైనను నిరర్ధకమగును. జగన్ ప్రేమ కలిగిన వాడు. ఈ ప్రేమ నిలవాలి అంటే ప్రవచనం నిరర్ధకం అవ్వాలి. ఎందుకయ్యా ప్రవచించిన ప్రవక్తల యొక్క ప్రవచనం నిరర్ధకమైంది అంటే ప్రేమ నిలవాలి, అది శాశ్వతంగా ఉండాలి. వేదనలను కటాక్షించే ఆ ప్రేమ, దరిద్రులకు న్యాయంగా జీవింపజేసే ఆ ప్రేమ బతికుండాలంటే ప్రవచనం నిరర్ధకం అవ్వాలి. అందుకు ప్రవచించిన ప్రవచనం నిరర్ధకమైంది. అందుకు ప్రేమ బతికుండడానికి, జగన్ బతికుండడానికి, బీదలకు న్యాయం జరగడానికి ఈరోజు నేను చెప్పుచున్న ఈ మాట దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను ప్రియులారా. ఎవరైనా సరే ప్రవచించిన ప్రవచనం నెరవేరలేదు కనుక ఆతురపడి తొందరపడి వారు అబద్ధికులు అని చెప్పకూడదు. బైబిల్లో ఉన్న మాట, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వాక్యంలో, తన నోరును కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును, ఊరు కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. నోటిని కాచుకుంటే దేవుడు మనల్ని కాపాడుతాడు, లేకపోతే నశించిపోతాం. ప్రవక్తల మీద, దైవ సేవకుల మీద దుయ్యబట్టడం, తప్పులు పట్టడం, ఇది కాదు మనం చేయాల్సింది. మనం చేయాల్సిన పని సువార్త ప్రకటించాలి. ప్రభువు యొక్క ఔన్నత్యాన్ని గురించి, ప్రభు ప్రేమ గురించి నిగూఢమైన సత్యాలు, ఒకవేళ దేవుడు అట్టి అభిషేకం ఆశీర్వాదం ఇచ్చి ఉంటే వాక్యాలు చెప్పండి. విమర్శించే వీడియోస్ పెట్టకండి. మతోన్మాదులకి అది మంచి అవకాశం కల్పించడంలో అవుతాం. మనం దైవ సేవకులకు, దేవునికి మనం అవమానం తెచ్చిన వారం అవుతాం. కాబట్టి ప్రవచనం ఎందుకు నిరర్ధకమైంది అంటే, ఎందుకు నెరవేరలేదంటే, ప్రేమ బతకడానికి, ప్రేమ బతకడానికి, ప్రేమ నిలిచి ఉండడానికి, ప్రేమ నిలిచి ఉండడానికి ప్రవచనం నిరర్ధకమైంది. అర్థమైంది కదా? కనుక తొందరపాటు కలిగి
వ్యర్థమైన మాట మాట్లాడి విమర్శ దినమందు దేవుడు లెక్క అడుగుతాడు, మనం లెక్క చెప్పాల్సిన వారమై ఉన్నామని బాధ్యత కలిగి తక్కువగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఇతరుల కంటే మనం చాలా తెలివైన వాళ్ళమని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను ప్రియులారా. యెషయా గ్రంథంలో ఓ చక్కని మాట నేను చూపిస్తాను. ఎందుకు అంటే మన ఆత్మీయ జీవితానికి ఇవి చాలా అవసరం. ఎంత అవసరము అంటే యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడను. నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. దేవుని తర్వాత దేవుని మనుష్యుడే గొప్పవాడు, దైవజనుడే గొప్పవాడు. నా సేవకుడు వివేకంగా ప్రవర్తిస్తాడు. కనుక ఎవరు ఒకవేళ తప్పు మాట్లాడినా డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. అంతేగాని ఇటువంటి వీడియోస్ చేయకూడదు మనం. కనుక ఎందుకు నిరర్థకమైంది చెప్పాను కదా, ప్రవచనం ఎందుకు నిరర్థకమైంది చెప్పాను కదా. ప్రవక్త అయిన ఇర్మియాతో కూడా ఒక మాట చెప్పాడు దేవాతి దేవుడు. ఏమని చెప్పాడంటే, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 16వ వాక్యంలో, కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు మొరనైనను ప్రార్థన అయినను చేయకము, నన్ను బతిమాలు కొనకము, నేను నీ మాట వినను. ఒక్కోసారి అనేక మంది కొరకు దైవజనులు భారం కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కోసారి నేను వినను అంటాడు. అది దేవుని చిత్తం. అది ఎందుకంటే ఆ ప్రజలు సరిగా లేనప్పుడు దేవునికి బాధ కలిగించే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ప్రవక్తల ప్రార్థనలు వినడు. కనుక ఈరోజు దయచేసి ఈ యొక్క నీల్ రాజులాగా ఎవరైనా సరే ఇటువంటి పద ప్రయోగాలు, దూషణ మాటలతో దుయ్యపట్టడం చేయకండి. ప్రవచనం ఎందుకు నెరవేరలేదు అనేది మీకు చాలా స్పష్టంగా చెప్పాను. ఇకనైనా దైవ సేవకులను సరిగా అర్థం చేసుకొని ప్రవక్తలను నమ్ముకొనుడి. మీరు అప్పుడు అంటే మీరు గొప్ప మేలు పొందుకుంటారు, మీరు ఆస్వాదించబడతారు. వారు నమ్ముకోండి. దేవుడు చెప్పాడండి ఆ మాట, పలికించాడు రాజుగారి ద్వారా, మీరు ప్రవక్తను నమ్ముకొనుడి. ఇప్పుడు సాక్షాత్తు మన కళ్ళ ఎదుట దేవుడు తన సేవకుల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు, కానీ దేవుడే డైరెక్ట్గా మాట్లాడడం లేదు. ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు ఆయన. నువ్వు ప్రవక్తల్ని విమర్శించే స్థాయికి నువ్వు వచ్చావు అంటే దేవుడు కోప్పడితే ఏమైపోతాం మనం? తీర్పు చెప్పకూడదు కదా, మనం తీర్పు తీర్చకూడదు కదా ఎవరికి. కనుక ఆవేశంతో, ఆలోచన లేక, అనార్థాలతో లోపల ఒకటి పెట్టుకొని పైన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఎదుటివారిని తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తే నువ్వు తక్కువ అయిపోతావు. ఇతరులను నువ్వు హెచ్చిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇతరులను ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు.
ఇతరులు తక్కువగా మాట్లాడితే దేవుడు తక్కువ చేసే మాటలు పలికే వాళ్ళని నీ ముందు పెడతాడు. కనుక ఈ యొక్క ప్రవచించిన ప్రవక్తలను తప్పు పట్టకండి. అది దేవుని చిత్తం. ఓడిపోవడం, ప్రేమ నిలవాలి, బీదలను కటాక్షించే ప్రేమ కలిగిన వాడు నిలవాలి అంటే ప్రవచనం నిరర్థకం అవ్వాలి. కనుక ఈ మాటలు విన్న తర్వాత ఎవరైనా సరే తప్పుగా ఎవరైనా జగన్ గురించి ఎవరైనా దైవజనులు ప్రవచించిన ప్రవచనాన్ని బట్టి తప్పుగా ఇట్లాగా వీడియో చేయకండి. నీకు ఆ అనుభవాలు, ప్రత్యక్షతల అనుభవాలు నీకు ఉంటే నీకు అర్థమవుతుంది. మన ఇష్టానుసారంగా మనం మాట్లాడితే విమర్శించేవాడు విమర్శకు లోనవుతాడు. మన ఇతరుల తప్పులు పెడితే మనం తప్పులోళ్ళమని ప్రజలకు అర్థమైపోతుంది. కనుక దయచేసి ఈ వీడియో నీల్ రాజు లాంటి విమర్శకులకు అలాగా తప్పు మాట్లాడే వారికి మీరు ఈ వీడియో ద్వారా మారాలని, తెలుసుకోవాలని, సరిచేయబడాలని, క్రైస్తవ సంఘాలకు ఉజ్జీవ ప్రసంగికులుగా ఉత్సాహంతో ఉజ్జీవంతో సత్యాలు చెప్పి బలపరిచే దైవజనులుగా మీరు ఎదగాలని కోరుకుంటూ ఈ మాటలు విరమిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీకు నా వందనాలు.